తమిళనాడులో పట్టు కోసం బీజేపీ ఎప్పటి నుంచో ప్రయత్నాలు చేస్తూ ఉంది. వాళ్ళ ప్రయత్నాలు నామమాత్రం కూడా ఫలించడం లేదు. ఈసారి కూడా ఒకే ఒక సీట్ వచ్చింది వాళ్ళకు. అయితే ఈ క్రమంలో ఈసారి ఎన్నికల ఫలితాల్లో పూర్తి మెజారిటీ ఏ పార్టీకి రాకపోయేసరికి, విజయ్ 10 సీట్ల దూరంలో ఆగిపోయేసరికి, దీన్ని అడ్డు పెట్టుకొని గవర్నర్ను ముందు పెట్టి ఒక కుట్ర రాజకీయానికి ఢిల్లీ పెద్దలు తెరతీశారు అని తమిళనాడులో కూడా తీవ్ర ఆగ్రహావేశాలు కనిపిస్తూ ఉన్నాయి. దేశవ్యాప్తంగా కూడా ఆశ్చర్యపోతూ ఉన్నారు ప్రజాస్వామ్యవాదులు, ఇదేంది గవర్నర్ ఈ చిత్రం అని. ఎందుకని విజయ్కి సింగిల్గా వచ్చిండేది 108, ఇంకా తక్కువే. కాంగ్రెస్ మద్దతు ఇచ్చారు 5 సీట్లు, ఇంకో 5 కావాలి. సో నాకు అవకాశం ఇస్తే నేను నిరూపించుకుంటా అని చెప్పి విజయ్ అన్నాడు. అవకాశం ఇస్తే నిరూపించుకుంటా అని అన్నాడు. ఎక్కడైనా గవర్నర్ అవకాశం ఇస్తాడు. కర్ణాటక అసెంబ్లీలో ఇంతకుముందు అదే జరిగింది, గోవాలో అదే జరిగింది, మహారాష్ట్రలో అదే, ఎక్కడైనా అదే జరగాలి. కానీ గవర్నర్ ముందే నా దగ్గర 118 మందిని బల ప్రదర్శన చేయాలి, లిస్ట్ ఇవ్వని చెప్పి అడగడం, దీని వెనకాల కుట్ర ఉంది అని చెప్పి ఖచ్చితంగా అనుమానిస్తూ ఉన్నారు. కారణం లేకపోలేదు. అండ్ పైపెచ్చి ఇక్కడ గవర్నర్ విజయ్కి రేపటి వరకే టైం ఇచ్చారట. రేపటిలోగా 118 మంది మద్దతు ఉండే పేర్లు పంపించకపోతే నెక్స్ట్ రాష్ట్రపతి పాలన పెడతారు. ఏం చేస్తారు? రాష్ట్రపతి పాలన. అంటే రాష్ట్రపతి పాలన దిశగానే తమిళనాడులో బీజేపీ గేమ్ ఆడుతుందా? దానివల్ల ఏం సాధించబోతూ ఉన్నారు? తమిళనాడు ప్రజలకు విసుగు వచ్చేసి ఇంకా ఏమైనా కనుక విజయ్ని కనుక ఏమైనా ఆ గ్యాప్లో బలహీనం చేస్తారా? తమిళనాడు ప్రజలకు విసుగొచ్చి మొత్తం ఏదైనా సింగిల్ లార్జెస్ట్ పార్టీకి ఓట్లు వేస్తారా? లేదు అంటే ఇంకేదైనా మళ్ళీ రకరకాల గేములకు తెరతీసో, లేకుంటే మళ్ళీ రాష్ట్రపతి పాలన తర్వాత ఎన్నికలకెళ్ళో బీజేపీ కూటమిగా ఉండే అన్నా డిఎంకేని అధికారం పీఠ మీద కూర్చోబెట్టో, అప్పటి వరకు ఎన్ని గేములు ఆడతావో అన్ని గేములు ఆడగలగదు బీజేపీ. అన్నా డిఎంకేని కూర్చోబెట్టి రాబోయే కాలంలో దాన్ని కూడా మింగేసి ఏమన్నా పాగా వేయాలనే ప్లాన్, ఇవన్నీ ఆయన ఆశ్చర్యం కలిగించేటివి కాదు. ఇంత దేశంలో జరుగుతున్నవే. రాష్ట్రపతి పాలన పెట్టారంటే ఇంక నెక్స్ట్ ప్లాన్ ఇదే. మరి రాష్ట్రపతి పాలన పెట్టే ఉద్దేశం లేకపోతే గవర్నర్ రేపటి వరకు విజయ్కి ఎందుకు టైం ఇచ్చాడు? సింగిల్ లార్జెస్ట్ పార్టీగా గవర్నర్ విజయ్ని ఎందుకు ఆహ్వానించడం లేదు? ఏదో కుట్ర జరుగుతుంది. ఆ కుట్ర ఏంది అన్నది ఇమ్మీడియట్ ఫలితాలు కనిపించవు. రాష్ట్రపతి పాలన అనేది పెడితే ఇంకా కుట్రకు స్పష్టమైన కారణాలు కనిపిస్తాయి. ధర్మం, పార్లమెంటరీ ప్రొసీజర్స్ విజయ్ని ఇన్వైట్ చేయడం, కానీ కాదు, ఏదో కుట్ర జరుగుతుంది. ఏంటన్నా చూడాలి.